హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ అండి. ఇది చాలా ఈజీగా మనం వెజిటేరియన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. దీనికోసం మనం ముందుగా పచ్చిరొయ్యలని శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకొని దానికి ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ పట్టించి పెట్టానండి. నేను రొయ్యల్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. నేను హాఫ్ కేజీకి ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకుని చక్కగా పైన తొక్కు తీసి పెట్టేసి కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీరికలుగా చీరాను. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలండి. ఒక 2 ఉల్లిపాయలని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా పొడి తీసుకుని దాంతోపాటు మనం ఉప్పు, కారం, ఆయిల్ సరిపోతాయండి. ముందుగా మనం పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొద్దిగా మనం ఎక్కువగానే వేసుకుందామండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో నీచు వాసన మనకి తగలకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా కొంచెం ఆయిల్ బాగా ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుందాము ఎక్కువ. అలాగే ఉల్లిపాయలు కట్ చేసాం కదండి, అవి ఆయిల్లో వేసి చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేగాలి. వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో సగం పచ్చిమిర్చి వేసేసుకుందామండి, సగం లాస్ట్లో యాడ్ చేసుకుందాము. దాంతోపాటుగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఇప్పుడు ఉల్లిపాయలు మనం చక్కగా దోరగా వేయించుకొని అప్పుడు దీంట్లో ప్రాన్స్ యాడ్ చేద్దాము. ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా మంచి కలర్ వచ్చేలాగా వేగాయి కదండి. ఈ టైంలో మనం ఫ్రెష్గా ఉండే చక్కటి కరివేపాకు కొద్దిగా వేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు, కొత్తిమీర చక్కగా మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి మనకి. అలాగే దీనికి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మామూలుగా మనం ప్రాన్స్ కర్రీలో వేసే అంత అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని 1 నిమిషం అలాగా మగ్గనివ్వాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనిచ్చి దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసేసుకుందామండి. ప్రాన్స్ని వేసుకుని చక్కగా దీన్ని అలా ప్రాన్స్ని చక్కగా స్ప్రెడ్ చేసి దీన్ని మిగతా పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఈ టైంలో వేసేసుకుని దాని మీద లిడ్ పెట్టేయండి. అప్పుడు మనకి ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుందండి. ఆ వాటర్తోనే ప్రాన్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇదిగోండి, ఒకసారి మనం మూత తీసి చూద్దాము. లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. ఇంకొక 2 మినిట్స్ అలాగా మళ్ళీ లిడ్ పెట్టి వదిలేస్తే ఇంకా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ కర్రీలో అసలు వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాము. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, చక్కగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. దీంతో చక్కగా రొయ్యలు ఈ వాటర్తోనే బాగా ఉడికిపోతాయండి. ఈ వాటర్ అంతా మనం ఎగిరిపోయేదాకా లిడ్ పెట్టి మనం ఉడికించుకోవాలండి. అప్పుడు రొయ్యల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ప్రాన్స్ చక్కగా ఉడుకుతాయండి.
ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. రొయ్యల్లో వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయిందండి. ఆ వాటర్తో రొయ్యలు చక్కగా ఉడికిపోయండి. అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు చక్కగా పచ్చిమిర్చి కారం కూడా రొయ్యలకు పట్టి చక్కగా ఉడికాయండి. ఇప్పుడు మనం ఇలా చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ముందుగా బీరకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బీరకాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందామండి. ఇలా ఫ్రెండ్స్ మనం పచ్చిరొయ్యలతో రకరకాల కూరగాయలను యాడ్ చేసుకుని వండుకోవచ్చండి. ఒక్కో కూరగాయ వేసినప్పుడు కర్రీ ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి. బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి. ఇలాగా మనం బీరకాయ ముక్కలు వేసేసుకుని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందామండి. బీరకాయల నుంచి చాలా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ తోటే మనకి కర్రీ చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టుకుని మనం లిడ్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. తీసి దీన్ని ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందామండి కింద నుంచి పైకి. బీరకాయల్లో చాలా వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని మనకు అసలు ఈ కర్రీలో అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. బీరకాయల నుంచి వచ్చిన వాటర్ తోటే చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. మనం ముందు ప్రాన్స్ మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా చూసుకొని మనం ఎంత పడుతుందంటే అంత యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని చక్కగా నెక్స్ట్ అలాగే కారం, దీనికి సరిపడగా కారం ముందు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చితో బ్యాలెన్స్ చేసుకునేలాగా సరిపడేలాగా కారం వేసుకోండి. బీరకాయ కర్రీలో ఎక్కువ కారం పట్టదు ఫ్రెండ్స్, అందుకని చూసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే కనుక, ఘాటు ఉంటే కనుక మళ్ళీ కారం ఎక్కువైపోతుంది, చూసుకుని వేసుకోండి. ఇలా చక్కగా కలుపుకొని మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి బీరకాయలో వాటర్ అంతా చక్కగా ఇలా బయటకు వచ్చింది కదండి. దీంతో చక్కగా కర్రీ చక్కగా ఉడుకుతుందండి. ఈ టైంలో మనం దీంట్లో యాడ్ చేయాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ఉప్పు కారం వేసాం కాబట్టి ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందామండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర ఉన్న గరం మసాలా ఏదైనా సరే దీనికి సరిపడే క్వాంటిటీలో నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు సరిపడగా మీకు మసాలా వేసుకోండి. వేసుకుని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకుని ఆ బీరకాయలో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ప్రాన్స్ కూడా ఇలాగ బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నవి కాకుండా ఈ సైజులో ఉన్న ప్రాన్స్ తీసుకుంటే మనకి ఈ కర్రీకి బాగుంటుందండి. నేను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిన జార్లో కొద్దిగా వాటర్ ఉంటే అది యాడ్ చేశాను. అసలు అవసరం లేదు, పోయాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను ఆ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని పోసానండి. అంతేనండి. దీన్ని చక్కగా మనం ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. కర్రీ ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుందామండి. అదేంటంటే కొద్దిగా వెల్లుల్లి రేఖలు తీసుకుని కొద్దిగా జీలకర్ర తీసుకుని దిల్దస్తాలో దంచుకొని దీన్ని మనం దీంట్లో యాడ్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన కర్రీ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈ టైంలో మనం రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర దంచుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి, కర్రీలో యాడ్ చేసేసుకుందాము. ఇది మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి. ప్లస్ ఏంటంటే జీలకర్ర
డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి. అలాగే వెల్లుల్లి ఏమో మనకి నీచు స్మెల్ లేకుండా చక్కటి ఫ్లేవర్ని ఇస్తుందండి. నాన్ వెజ్ కర్రీస్ దేంట్లో అయినా సరే జీలకర్ర ఎక్కువ వాడడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి. దీన్ని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. చక్కగా ఇలాగే ఇంక మనం ఫైనల్ స్టేజ్లో ఉంది, కర్రీ మనం దింపేస్తున్నాం అనే టైంలోనే దీన్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువసేపు కర్రీతో పాటు ఉడకాల్సిన అవసరం లేదు. అది వేసి చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మనం ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి. అంతే, మనకి గుమగుమలాడే పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అలాగ మనం రెస్ట్లో వదిలేస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి మనకి తేలుతుందండి. అప్పుడు కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చక్కగా దగ్గరగా మగ్గించుకున్నానండి నేను కర్రీని. మాకు జ్యూసీగా ఉంటే ఇష్టం ఉండదు, కొద్దిగా కర్రీ ఎప్పుడు దగ్గరగా ఉంటే ఇష్టం. అందుకని నేను కొంచెం దగ్గరగా చేసుకున్నాను కర్రీని. ఇదిగోండి చక్కగా ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, అంతేండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రైస్తో కలిపి దీన్ని టేస్ట్ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా నేను ఒక రైస్ బౌల్ పెట్టుకొని దీంట్లో కర్రీ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే చాలా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వట్టి ప్రాన్స్ కర్రీ కన్నా కూడా ఇలాగా మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఒక్కొక్క వెజిటబుల్ వేసి ఒక్కొక్క టేస్ట్ని ఆస్వాదించండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఫ్రెండ్స్, మీకు నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.